వంశధార నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం గార మండలంలోని వంశధార నది వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఆందోళన చేస్తున్న గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎప్పటి నుంచి ఈ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి? నేటికి 6 మాసాలు ఉన్నాయి. 9 మంత్స్ అంటే 9 మాసాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 6 మాసాల నుండి అక్రమ ఇసుక ఇక్కడ తవ్వడం జరుగుతుంది. ఇటువంటి అనుమతులు లేకుండా, ఒకవేళ అనుమతులు ఉన్నా అది ఆ అనుమతి ఎంత ఉన్నదని కాకుండా దానికి 10 రెట్లు మీటర్ అనుమతి ఇస్తే 10 మీటర్లు లోతుకు దవ్వి ఈ చుట్టుపక్కల పరివారాన్ని నాశనం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఈ ఏదైతే వాటర్ ఉన్నదో ఇక్కడ ఆటుపోటు సముద్రం వాటర్ ఉన్నది. ఈ సముద్రం వాటరు ఈ లోతు తీసిన వల్ల 2-3 కిలోమీటర్ల ముందుకు వచ్చి ఇక్కడ ఉండే వ్యవసాయాలకు సంబంధించిన వాటర్లో కానీ తాగే నీరులో కానీ ఈ ఉప్పు నీరు కలిసిపోయి ఒక పక్క కిడ్నీల ప్రాబ్లం, వ్యవసాయానికి కూడా ప్రాబ్లం. అదేవిధంగా ఇక్కడ సాలివన్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్లో కూడా ఈ వాటర్ వెళ్ళిపోవడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. దీని గురించి వైఎస్ఆర్ పార్టీ ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి అధికారులకు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా? చాలాసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. అనేక మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి పర్యావరణ శాఖ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి అనేక దృష్టిలో పెట్టి ఉంది. మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలోనే దొంగ పరిపాలన జరుగుతుంది. దొంగలే చేస్తున్నప్పుడు ఇంకెవరికి చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ మా సోదరుడు చెప్పినట్టు దీనికి గార నుంచి ఇక్కడ ఇప్పుడు కూడా త్రవ్వకాలకు అనుమతులు లేవు. సాయిలో ఉన్న దగ్గర నుంచి ఎందుకు లేదు అంటే ఇక్కడ ఈ మండలానికి సంబంధించినటువంటి సుమారుగా 24 పంచాయతీలకు సంబంధించిన తాగునీరు ఇక్కడి నుంచి సప్లై జరుగుతుంది. తాగునీరు ఎందుకు అవసరం అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడా కూడా అక్కడ మంచినీరు దొరకదు. కాబట్టి ఇక్కడి నుంచి ఇవ్వాల్సింది. అది 96లో శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ అనుమతులు లేవు ఇక్కడ. మరి ఎలాగో అనుమతులు లేవు. ఒక దొంగోడు ఇక్కడ తవ్వుకుని చేస్తుంటే వీళ్ళందరూ చూస్తున్నారు. మరి మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేసేస్తారు, ప్రభుత్వం మీద కామెంట్ చేస్తావా అని కదా. అది పబ్లిక్గా జరుగుతున్నటువంటి విషయాలే కదా. ఇక్కడ అధికారులు శ్రీకాకుళంలో సంబంధించినటువంటి ఇక్కడికి 22 కిలోమీటర్లు పక్కాగా ఈ 18 అడుగులు వెడల్పుతో తారు రోడ్డు, సుమారుగా 24 అడుగులు మెయిన్ రోడ్డు, జీటీ రోడ్డు, కలింగపట్నం శ్రీకాకుళం మెయిన్ రోడ్డు. ఇది టౌన్కి సంబంధించి 20 కిలోమీటర్లు. మరి ఇదే రక్షించలేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి త్రాగునీరుని, పర్యావరణ రక్షించగలిగినటువంటి డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు, పర్యావరణ డిపార్ట్మెంట్ ఎందుకు, కలెక్టర్ గారు ఎందుకు? ఇది ఇప్పుడు మేము ఆందోళన చేయగలమే తప్పించి కానీ ఫర్దర్ ఏం చేయలేం కదా. మేము సాధారణటువంటి ప్రజలు, ప్రతినిధులు. అది మేము ఎప్పుడు కక్షలో కార్యంతో వెళ్ళలేము మేము. ఇప్పుడు కూడా మీరు అడిగారు, ఇప్పుడు రిపోర్ట్లు, ఎన్నో రిపోర్ట్లు చాలామంది వచ్చి చూశారు, పేపర్లు ఎన్నో వచ్చాయి, అయినా దానికి స్పందన లేదు. సో మీ ద్వారా, నేను పత్రికల ద్వారా మనకి గవర్నమెంట్లు అయితే యాక్షన్ తీసుకోవు. దయచేసి హైకోర్టు సీజే కానీ, సుప్రీంకోర్టు సీజే కానీ వాళ్ళు సుమోటుగా ఇది తీసుకుంటేనే ఈ చర్యలకు ఈ ప్రాంతాన్ని సుమారుగా ఒక 50-60 వేల మంది జనాభాని గారమండలకు సంబంధించి సుమారుగా 56 జనాభాకు సంబంధించి పోలాక మండలం రక్షించగలిగే వాళ్ళు అవుతాం. ఇది సుప్రీంకోర్టు, హైకోర్టు సుమోటుగా తీసుకుంటేనే ఇది రక్షింపబడ తప్పించి నాకైతే ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది రోడ్డు మీద కనిపించే లెవెల్స్ వేరు, ఇదంతా షోయింగే. లోపలికి వెళ్ళినట్టయితే 20 నుంచి 30 అడుగుల లోతు తవ్వేసి పూర్తిగా అక్రమ మైనింగ్ చేసి టోటల్ లెవెల్స్ అంతా మారిపోతాయి. బయటకు చూపించడం ఏం చూపిస్తున్నారు, ఈ మీద కొద్దిగా తీసినట్టు కనిపిస్తుంది. జస్ట్ ఒక 50 మీటర్లు 100 మీటర్లు లోపలికి వెళ్ళినట్టయితే 20-30 అడుగుల లోతులు తీసేసి పూర్తిగా వాటర్ మొత్తం కలుషితం అయిపోయి అక్కడ ఉంది. దీన్ని వాళ్ళు అక్రమంగా చేసి దానికి ఎవరికి అదుపు లేకుండా చేసుకెళ్ళి దీన్ని అమ్ముకుంటున్నారు. రాత్రి పగలు విపరీతం డిస్టర్బెన్స్ ఈ ఏరియాలోన. ఈ పక్కన చూడండి ఒకసారి, పక్కన ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఏదైతే మంచినీటి పథకం ఉందో ఆల్రెడీ ఇప్పుడు పాడైపోయింది. ఇంకా కొన్నాళ్ళకైతే ఆ సమస్య కూడా మరి కొంచెం ఎక్కువైపోద్దని వెంటనే చర్య తీసుకోవాలని, ఎవరైతే అక్రమ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని మా అందరికీ రిక్వెస్ట్. మీరు చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి? ఇక్కడ ఇబ్బందులు అయితే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు తీవ్రస్థాయి ఇబ్బందులు, మంచినీరు కొరత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో ఇప్పటికే ఆల్రెడీ మా విష జ్వరాలు వచ్చాను. నిన్నటికి
మా ఆటుపోటు వాళ్ళ సముద్రం వాటర్ ఈ ఇందులోకి వచ్చడం వల్ల మాకు ఆల్రెడీ మా సెగిడిదిలోనే కొన్ని వీధులు అంటే ఇప్పుడు ఆల్రెడీ విషజ్వరాలు వ్యాపించి ఇంకా పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది వాటర్ అయితే. ఎన్నోసార్లు మేము స్వయంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేసిన నిమ్మక నీరెత్తినట్టు, అలాగే మైనింగ్ అధికారులకు స్వయంగా నేనే వెళ్ళి లాస్ట్ టైం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి అసలు ఏం బేఖాతరు అసలు ఎవరు ఎన్జీటీలో వేసామన్నా ఎన్జీటీలో వేసినా మాకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. అక్రమ కోట్లాది రూపాయలని ఇక్కడ తవ్వుకుంటూ అమ్ముకుంటూ వాళ్ళు జోబులు నింపుకుంటూ, అది మాకు రాత్రి పగల మా గ్రామంలో నిద్రాహారాలు కూడా లేవు, రాత్రులు కూడా నిలిపివేయండి అంతే. అర్ధరాత్రి అపరాత్రి లేకుంటే రోడ్డు మధ్యలో ఒక 12 టైరు 16 టైరు లారీలు వెళ్తాం చెయ్యమంతా మా డాబాలు ఇల్లు కూలిపోయినట్టు ఇలా సేకిస్తున్నాయి. అప్పటికి ఎన్నోసార్లు ఎస్సీలకు కూడా చెప్పాం, చాలాసార్లు ఎస్సీకి కూడా సార్ మీరు కొద్దిగా ఇది దృష్టిలో పెట్టుకొని రాత్రి పగలనే మాకు కొద్దిగా ఆపించండి అంటే అది లేదు. ఇప్పటికి ఇవన్నీ పక్కన పెడతాం. మాకు మెయిన్ తాగడానికి ఇక్కడ రైతాంగ సోదరులకి సుమారు వీటి మీద ఒక 200 బోర్వెల్స్ ఉన్నాయి. ఆ బోర్వెల్స్ని కాపాడి మా రైతు సోదరులకి అలాగే మా మత్స్యకారు ప్రజలకి కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేదు అనుకుంటే మా సోదరులు చెప్పినట్టు న్యాయ పోరాటం చేయడానికి మేము ఎంతటికైనా సిద్ధంగా ఉంటాం. ప్రజల తరపున మేము నిరంతరం వైఎస్ఆర్ పార్టీ తరపున పోరాటం చేస్తామని మీకు ఈ రూపంలో తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నమస్కారం అండి, నా పేరు పృథ్వీ, నేను ఈ పంచాయతీ సర్పంచ్. నా పంచాయతీలో నా ఇంటి ఎదురుగా ఇలాంటి ర్యాంప్ ఉండడం చాలా దురదృష్టకరంగా నేను ఫీల్ అవుతున్నాను. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పారు, నేను కూడా పర్టికులర్గా చెప్తున్నాను, ఇందాక చెప్పిన ఇప్పుడు చెప్తున్నాను. ఈ ర్యాంప్ పెట్టిన తర్వాత ఈ 9 నెలల కాలంలో చాలా రకాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాం. ఒకటి, ఇప్పుడు ఈయన చెప్పినట్టు రాకపోకల ద్వారా చాలా పాతబడి ఇల్లు ఉన్నాయి, అవి పోతున్నాయి. రెండో పరంగా ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్ చెప్తున్నాను. ఇప్పుడు దాని సాంద్రత ఎక్కడి వరకు వచ్చిందంటే అండి, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది కలింగపట్నం బీచ్, అక్కడ ఆటో పోర్ట్ అని ఉంటుంది. వాటర్ ఇక్కడికి వచ్చడం వల్ల మొత్తం సాల్ట్ వాటర్ అయిపోవడం వల్ల ఇక్కడ మీరు చూస్తే ఒక 5 నిమిషాలు మీరు వాటర్లో చూస్తే చేపలు కూడా చచ్చిపోయే పరిస్థితి ఉన్నాయి. ఇలాంటి వాటర్ సాగునీటిలోకి వెళ్తే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏ విధంగా బాగుపడతాయని అనుకుంటున్నారండి? రైతులకు ఏదో చేసేస్తాం, రైతులకు ఇచ్చేస్తాం అంటున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. ఇలాంటి సమస్యలు ఉండేటప్పుడు ఒక రైతుకు భూమే పాడైపోయినప్పుడు భూమి పరంగా ఏం చేయగలడు? అలాగే తాగునీరు, ఇప్పుడు చూసిన వాటర్ లెవెల్లో 24 పంచాయతీలకు వాటర్ ఎక్కడి నుంచి వెళ్తుంది, అలాగే పోలాకి కూడా ఎక్కడి నుంచి వెళ్తుంది. ఈ వాటరే మెయిన్ బేస్. అలాంటి వాటర్ ఇక్కడికి మిగతా విలేజెస్ పోగా మా విలేజ్లో కూడా ఫిల్టర్స్ అనే పాడైపోయి భూమి లెవెల్ మొత్తం సాల్ట్ వాటర్ అయిపోవడం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి. ఎలాంటి పరిస్థితి ఏంటంటే ఈ రోజే రేపుకో కాదండి ఇబ్బంది, ఇది ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ తెస్తుందో మాకు తెలియదు. దాని తర్వాత సెకండరీ పోతే మీరు సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, హైదరాబాద్ యూనివర్సిటీలో 300 ఎకరాలు తీసేస్తుంటే ఒక 100 ఎకరాలు తీస్తే అక్కడ ఉండే ప్రజలు వాళ్ళందరూ కలిసి అక్కడ వన్య ప్రాణులు చనిపోతున్నాయి, ఇబ్బంది పడుతుందని ఎంతోమంది ఫైట్ చేయడానికి వచ్చారు స్టూడెంట్స్ వీళ్ళు. అలాగే మాకు కూడా దానికంటే పెద్ద సమస్య ఇది, ఇక్కడ ప్రజలు చచ్చిపోతారు రేపు పొద్దున్న. సాల్ట్ వాటర్ వల్ల ఎంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు మా కృష్ణ గారు చెప్పినట్టు కిడ్నీ సమస్యలు వస్తాయి, తర్వాత ఒంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, తినే తిండి పోద్ది. ఇవన్నీ వల్ల మేము ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాలంటే గవర్నమెంట్ మాలాంటి వాళ్ళని హింసించి మాలాంటి వాళ్ళని బాధ పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇదేనా మీ ప్రభుత్వం తాలూకు డెవలప్మెంట్? ఇదేనా మీ ప్రభుత్వం తాలూకా ప్రజలకు ఇచ్చే మంచి? అసలు ఆలోచించాలి కదా. ఇవన్నీ ఆలోచించి ఎంత వేగం అయితే అంత వేగం దీన్ని మీరు ఆపకపోతే దీనికోసం ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి రెడీగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మా ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసమే మేము అందరూ సపోర్ట్ చేసి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ జరుగుతున్న ఈ ఇసుక దందా వల్ల ముఖ్యంగా ఇక్కడ రైతాంగానికి తాగునీరుకి కూడా ఇబ్బంది ఉన్నా కూడా సాగునీరుకి కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ థైలాండ్ ఏరియాకి ఛానల్ వచ్చే పరిస్థితి లేదు. బోర్వెల్స్ తోటే మేము వ్యవసాయం చేసే పరిస్థితి ఈ ప్రాంతానికి ఉంది. బోర్వెల్స్ కూడా ఇక్కడ సుమారు 30 అడుగుల లోపు లోతులు ఉన్నవి, అంటే శ్రీశైరు పక్కన ఉన్నాయి కాబట్టి మీద పై భాగంలోనే మాకు చప్ప నీరు వస్తుంది, కింద భాగానికి వెళ్తే ఉప్పు నీరు వచ్చేస్తుంది. దాని ఇబ్బంది వల్ల ఇక్కడ ఇసుక తోడేయడం వల్ల రేపు మాకు రాబోయే కాలం ఇక్కడ డ్రింకింగ్ వాటరే కాకుండా వ్యవసాయ వాటర్ కూడా ఉప్పు వచ్చే పరిస్థితి ఉంది. మాకు ఛానల్ నుండి నీరు రాకపోతే, అలాగే ఈ బోర్వెల్స్ నుండి నీరు రాకపోతే ఇక్కడ నుండి రైతాంగమే పూర్తిగా ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద గవర్నమెంట్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని ఆపించవలసిందిగా మేము కోరుతూ, లేకపోతే దీని మీద నిత్యం నిరసన చేయవలసి వస్తుంది. దీని మీదే నిరసన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మా సముద్రం మాకు కోతల దూరం, సుమారు ఈ ప్రాంతానికి 2-3 కిలోమీటర్ల దూరమే సముద్రం ఉంది. కాబట్టి ఆ ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు దీని మూల పత్రిక మూలంగా కోరుతుంది ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ చేసి దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా వంశధార నదిలోని ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూ విధ్వంసానికి గురి చేస్తున్నారని, ఈ ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే అడ్డుకోవాలని, లేకపోతే ఇక్కడున్న భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయని, ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ గ్రామస్తులు కోరుతూ ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.